విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ సౌత్ కోస్ట్ రైల్వే స్టేషన్ గా ఇప్పుడు ఆవిర్భవించింది. April 1st 2026 నుంచి ఇది స్టార్ట్ అవబోతుందండి. అలాగే దీనికి కావాల్సిన మెయిన్ ఆఫీస్ స్పేస్ కూడా ఇప్పుడు సిరిపురం హెల్ప్ డెస్క్ దగ్గర 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ లో ఇప్పుడు ఆఫీస్ స్పేస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సిరిపురం విశాఖపట్నం ఉంటుందండి. ఊడా కాంప్లెక్స్ పక్కన కొత్తగా కట్టిన బిల్డింగ్ లో పూర్తి వివరాలు చూద్దాం రండి. ఇదిగోండి సార్, మొత్తం ఇవన్నీ జెంట్స్ అనమాట. ఇవన్నీ జెంట్స్. మా బైక్ రెంటల్ వచ్చేది అర్బన్ బైక్ రెంటల్స్. ఒక స్టార్టింగ్ 500 నుంచి ఉంటాయి వెహికల్స్. మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ పెట్టి కాస్ట్ ఉంటుంది ఒక్కోటి. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మొత్తం అంతా కూడా రెనోవేషన్ స్టార్ట్ చేస్తున్నారండి. ప్రస్తుతం మనకి విశాఖపట్నం అలాగే మీకు పార్సల్ కౌంటర్, పోస్టల్ సంబంధించినది ప్రతిదీ కూడా అన్ని కూడా మార్పులు చేస్తున్నారండి. ఇప్పుడు అన్ని కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లోనే మీకు అందుబాటులో ఉంటుంది. బైక్ రెంటల్ గానీ, బైక్ పార్కింగ్, రైల్వే రిజర్వేషన్, ప్లాట్ఫామ్ టికెట్, రిజర్వేషన్ అన్ని ఒకే చోట 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మీకు అవైలబిలిటీలో దొరుకుతుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మీకు బుకింగ్ ఆఫీస్ ఎంక్వైరీ మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటుంది. అలాగే మీకు డార్మిటర్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఇప్పుడు మరో 6 ప్లాట్ఫామ్స్ రెడీ అవుతున్నాయి. అలాగే మీకు టోటల్ గా ఇప్పుడు మీకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంతా కూడా రెనోవేషన్ జరుగుతుందండి. మీకు మొత్తం 14 ప్లాట్ఫామ్స్ ఇప్పుడు రాబోతున్నాయి. ప్రస్తుతం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి అలాగే సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన వీల్ చైర్ గానీ, బ్యాటరీ కార్స్ కానీ ప్రతిదీ కూడా మీకు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లోనే మీకు అందుబాటులో ఉంటుంది. సర్వీస్ కోసం ప్రతిదీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జ్ఞానాపురం సైడ్ 8వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారండి. సిరిపురం దగ్గర కొత్తగా ప్రారంభం అవబోతున్న ది డెస్క్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ది డెస్క్ అనేది విశాఖపట్నంలో ఐకానిక్ బిల్డింగ్ అది. ఇందులో మీకు రైలు వచ్చినా సరే ఇందులోకి రావాలి. అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సరే ఇందులోకి రావాలన్నమాట. అవునండి. ఇది వెయిటింగ్ హాల్ సార్, ఫ్రెష్ అప్ అవ్వడానికి అనమాట. జెంట్స్ బాత్రూమ్ సార్ అది జెంట్స్ది. ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే 1 అవర్కి 100 రూపీస్ అండి. 1 అవర్ ఇక్కడ వెయిట్ చేయాలి, కానీ 4 బెడ్ ఏ ఉండదు. చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది. సో రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 3 దగ్గర ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. ఫుల్ బెడ్ ఇది ఒకటి, మిగతా అన్ని సింగిల్ బెడ్స్. అవునండి. ఇదిగోండి సార్, మొత్తం ఇవన్నీ జెంట్స్కి అనమాట. ఇవన్నీ జెంట్స్. ఇందులో ఓన్లీ సింగిల్సే ఉంటాయండి. ఓన్లీ ఒకే ఒక డబుల్ బెడ్ ఉంటుంది అంతే. మిగతా అన్ని సింగిల్ బెడ్స్ అయిపోయినా. సింగిల్ అయితే మీకు 3 అవర్స్కి అయితే చెప్పాను కదండి, 200 పడుతుంది. అదే 3 అవర్స్ అదే 3 గంటలు దాటితే మీకు 24 అవర్స్కి 400 పడుతుందండి ఈచ్ పర్సన్. ఇది డార్మెటరీ అండి, ఏసీ ఫుల్ డార్మెటరీ అనమాట. సెంట్రల్ ఏసీ. అవునండి, ఏసీ డార్మెటరీ, సెంట్రల్ ఏసీ అనమాట. సింగిల్ బెడ్స్ ఉంటాయి, మీకు డబుల్ బెడ్స్ ఉంటాయి. డబుల్ బెడ్స్ అయితే ఈ టైప్ వస్తుందండి, పెద్దవన్నమాట ఫ్యామిలీస్కి. సింగిల్ డబుల్స్ ఉంటాయండి. డబుల్ బెడ్ అంటే మీకు 3 అవర్స్ కనుకోండి, కపుల్కి 400 పడుతుందండి. 24 hours.
డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే మీకు ఐ కార్డ్ లో కూడా పెడతాను. మీకు 100 రూపీస్ కి 1 అవర్ కి మీకు ఫ్రెష్ అప్ అవడానికి, మీకు వెయిట్ చేయడానికి కూడా 1 అవర్ మీకు తీసుకుంటారు. సెంట్రలైజ్డ్ ఏసీ అండి ఇది. మొత్తం అంతా కూడా వీడియో తీసి మీకు ఇందులో మీరు వాళ్ళ చేత మాట్లాడించాను, పూర్తిగా చూడండి. అలాగే మీకు బైక్ రెంటల్ కావాలన్నా కూడా మీకు పర్ డే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే దాని తాలూకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్స్ అవి. అలాగే మీకు బైక్ పార్కింగ్ మీకు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మీకు బైక్ పార్కింగ్ ఉంటుంది. అలాగే 8వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర కూడా మీకు బైక్ పార్కింగ్ ఉంటుందండి. సో అన్ని సదుపాయాలతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ అతి సుందరంగా మొత్తం అంతా రెడీ అవుతుందండి. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎమర్జెన్సీకి ఎవరికైనా సరే కావాలనుకుంటే మీకు వీల్ చైర్ అందుబాటులో ఉంటుందండి. అలాగే మీకు బ్యాటరీ కార్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచే ఉంటుంది. బ్యాటరీ కార్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ ఇంతకు ముందు వేరే చోటు ఉండేదండి. రైల్వే స్టేషన్ కాకుండా జ్ఞానాపురానికి దీనికి మధ్యలో ఉండేది. ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ ఆఫీసు ఇప్పుడు జనరల్ టికెట్లు ఎక్కడైతే ఇస్తారో అక్కడికే మార్చారండి. సో ఖచ్చితంగా ప్రయాణికులకి ఇది చాలా ఇంతకు ముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉండేది. ఇప్పుడు రెనోవేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం పడగొట్టి ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మీకు మా బైక్ రెంటల్ వచ్చేది అర్బన్ బైక్ రెంటల్స్. ఒక స్టార్టింగ్ 500 నుంచి ఉంటాయి వెహికల్స్. మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఒకటి లోకల్ అయినా అరకు అయినా ఎక్కడికైనా వెళ్ళడానికి వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. మా టైమింగ్ వచ్చేది మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ఉంటుంది. అలాగే మీకు మోర్ ఎవర్ మీకు కరెంట్ రిజర్వేషన్ కూడా మీకు గేట్ నెంబర్ 1 దగ్గర దొరుకుతుందండి. అంటే ఇమీడియట్ మీకు ఒకవేళ కనుక కరెంట్ రిజర్వేషన్ కనుక ఉంటే ట్రైన్ బయలుదేరే ముందు ఒక 1 అవర్ ముందు కానీ హాఫ్ అన్ అవర్ ముందు కానీ చెక్ చేసుకోండి. ఒకవేళ కరెంట్ రిజర్వేషన్ ఆఫీస్ దగ్గర మీకు కౌంటర్ దగ్గర కనుక వెళ్ళి అడిగితే మీకు రిజర్వేషన్ ఉంటే తప్పకుండా మీకు ఇమీడియట్ గా టికెట్ ఇస్తారు. ఈ ఫెసిలిటీని మీరు తప్పకుండా మీకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉంది. తప్పకుండా ఈ సదుపాయాన్ని తీసుకోండి.